ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. యెషయా గ్రంథం 52:6 ఏమంటాడు? ఇది యెహోవా వాక్కు. ఈ రోజు దేవుని చిత్తం ఇది, దేవుడు బయలుపరుస్తున్న చిత్తం ఇది. ఆమేన్. ఏంటది? నా జనులందరూ కూడా నా నామాన్ని తెలుసుకుందురు అంటే భవిష్యత్తు అయిపోయిందా? ఈరోజు దేవుడు మాట మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రము దేవుడు మొర, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మొర. అయ్యలారా, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి, నా గొర్రెలు అవి కూడా నా గొర్రెలే. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నా గొర్రెలే, నాకున్నవి, అవి కూడా ఈ దొడ్డిలోనికి రావాలి. అప్పుడు మందంతా ఒకటవ్వాలి, కాపరి ఒకటే అవ్వాలి. కాబట్టి నా జనులు అన్నారని గుడికి వచ్చేవాళ్ళు అనుకోబాకండి. ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు దేవుని బిడ్డలే. గొర్రెలంటే నా గొర్రెలంటే ఆయన బిడ్డలే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం తెలుసుకోవాలన్నాడు? నా నామము వాళ్ళు తెలుసుకోవాలి. 52:10 భూదిగంత నివాసులందరూ ఏం చేయాలంట? 6 దగ్గర మరొక వచనం చూడండి. నేను ఉన్నవాణ్ణని, స్తోత్రం చెప్పండి. నేను ఉన్నవాణ్ణని చెప్పేవాడను నేనే అని వీళ్ళు తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఇది. మొరపెట్టుకున్నాడు దేవుడు, నీకు నాకే మొరపెట్టుకుంటున్నాడు. ఒరే నానా కొడుకులారా, కుమార్తెలారా, దయచేసి ఈ పని చేయండిరా మీరు. ఇప్పుడు ప్రభువా చచ్చే వరకు చేయండి. చచ్చే వరకు నా పని నీ పని అదే. అందుకే ఇక్కడ తెచ్చిపెట్టింది నిన్ను నన్ను. హలో చెప్దామా? 1, నా నామం అందరూ తెలుసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, నేనే ఉన్నవాడిని వాళ్ళు తెలుసుకోవాలి. 1, నా నామము ప్రజలందరూ తెలుసుకోవాలి. 2, నేనే ఉన్నవాణ్ణి అన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. 10వ వచనంలో ప్రజలందరూ కూడా దేవుని రక్షణను చూడాలి. చూచెదరు. భవిష్యత్తేనా? ఏ భవిష్యత్తు? నీ జీవిత కాలంలో నువ్వు చేయాల్సిన పని అది. హలో చెప్దామా? కనుక అది మందిర ప్రతిష్టవని, ఉపవాస కూడికలవని, సువార్త సభలవనివ్వండి, ఇంకేదో ఏ కార్యక్రమం జరిగినా సరే టార్గెట్ ఏంటి? ఇవే. 1, ప్రజలందరూ ఆయన నామం తెలుసుకోవాలి. 2, ఆయనే చెప్పాలి. 2, ఆయనే ఉన్నవాడని తెలుసుకోవాలి. 3వది, ఆయన రక్షణను అందరూ పొందుకోవాలి. 4వది 15వ వచనం, అతడు అనగా ఆయన అనేక జనములను చిలకరించును. స్తోత్రం చెప్పండి రా. చిలకరింపు బాప్తిస్మానికి గుర్తు. చిలకరింపు దేని గుర్తునేనా? బాప్తిస్మానికి గుర్తు. హల్లు చెప్దామా? అనేక మంది బాప్తిస్మం పొందాలి. ఇది దేవుడు నీ ఎడల నా ఎడల కలిగిన ఉద్దేశం. స్వార్థపరురాలుగా నా వరకు నేను వస్తా, ప్రార్థన చేసుకుంటా, దీవెన పొందుకుంటా, వెళ్ళిపోతా. స్వార్థపరుడు నువ్వు, స్వార్థపరురాలు నువ్వు. నీ వరకు నీకైతే నీ కొరకు ప్రాణం పెట్టిన దండగా యేసు ప్రభు. కాబట్టి ఈరోజు ఇచ్చే బాధ్యత ఎవరు? ఇది దేవుని చిత్తము. ఎవరు చేయాలి ఇది? చదవండి 52:1. ఎవరు చేయాలి ఇది? సియోనుగా ఉన్న కూతురా, సియోనుగా ఉన్న కొడుక. సియోన్ అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు. ఆమేన్. కాబట్టి ఇదిగో నా చిత్తము. నా చిత్తం ఏంటి? అందరూ నా నామాన్ని తెలుసుకోవాలి. 2వది, అందరూ నేనే దేవుడిని తెలుసుకోవాలి. 3వది, అందరూ నా రక్షణను పొందుకోవాలి. 4వది, అందరూ అనేక మంది బాప్తిస్మాలు పొందుకోవాలి. ఇది నా చిత్తము. ఇది ఎవరు నెరవేర్చాలన్నాడు? సియోను చేయాల పని. స్తోత్రం చెప్పండి. సియోను చేయాలి. సియోను లెమ్ము, నీ బలము ధరించుకో. ఆమేన్. యెషయా 51:9 యెహోవా బాహువా లెమ్ము బలము ధరించుకొనము. ఎలాంటి బలం ఏంటిది? ఎలాంటి బలం అంట? పురాతన కాలములో మీకున్న బలం ఎలాంటిదో ఆ బలం తెచ్చుకోండి. ఇప్పుడు రేపు ప్రతిష్ఠ ఉంది కదా, బాప్తిస్మం సిద్ధపరచాలి కదా. దాని కొరకు ఎంతమంది సిద్ధపరుస్తారు? మీరు చిలకరించాలని దేవుని చిత్తమే కదా. బాప్తిస్మం తీసుకోవాలి దేవుని చిత్తమే కదా. బయలుపరిచాడు కదా. సర్వలోకానికి వెళ్ళి ఇదేగా సువార్త. ఎరా నాన్న, ఆయన నామాన్ని నమ్ముకునేట్టుగా చేసే పరిచర్య సువార్తే కదా. ఏంటి సువార్త? యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఆయన కాచిన రక్తం ద్వారా మన పాపాల విమోచన జరిగింది.
ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు కూడా మరణం భయం పోయింది. మన మీద మరణానికి అధికారం లేనే లేదు. ఆయన చనిపోవడం ద్వారా, రక్తం కాచడం ద్వారా మనుషులందరికీ పాప విమోచన కలిగింది. ఇదేగా చెప్పడం సువార్త అంటే. సువార్త చెప్పి నమ్మి ఏం పొందాలి? మా బాప్తిస్మం వద్దు అనుకుంటున్నారేమో స్త్రీలు, మాకు బాప్తిస్మం వద్దు అనుకుంటున్నారేమో. నమ్మడమే సరిపోదు. మేము నమ్మేంగా, గుడికి వెళ్తున్నాంగా, కానుకలు ఇస్తున్నాంగా, ప్రార్థన చేసుకుంటున్నాంగా, ఇవన్నీ పక్కన పెట్టు. దేవుని చిత్తంలో చిలకరింపులోకి రావాలి మీరు. ఇది యేసుప్రభు చెప్పడమే కాదు, యెషయా గ్రంథం ద్వారా, యెషయా ద్వారానే ప్రవచనం చెప్పించాడు దేవుడు. నువ్వు బాప్తిజం పొందడం అనేది ఇప్పటి మాట కాదు, అది ఎప్పుడో నీ పుట్టుకకు మునిపే దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ మామూలుగా వచ్చి పోతున్న బిడ్డలారా, బాప్తిస్మా లేకుండా మామూలుగా వచ్చి పోతున్న బిడ్డలారా, ఆలోచించేయండి. రోజున నీ చెవులో వేస్తున్నాడు దేవుడు. ఎంతకాలం పోస్ట్ పోన్ చేస్తావు? దేవుడు చెప్పాడు, యేసుప్రభు నోటితో చెప్పాడు. తండ్రి అనే దేవుడు యెషయా భక్తుల ద్వారా చెప్పిస్తున్నాడు. ఏమని? అందరూ ప్రభు నామం తెలుసుకోవాలి. అందరంటే ఇక్కడ కూర్చొని మనం కూడా నేనే దేవుడు అని మీరందరూ తెలుసుకోవాలి. రక్షణ పొందుకోవాలి. మీరంతా రక్షణ పొందాలంటే బాప్తిసం పొందాలి, చెరకనింపులోకి రావాలి. అక్కడ కూడా అది చెప్పాడా? నమ్మి బాప్తిసం పొందాలి. స్తోత్రం చెప్దామా? బాప్తిసం పొందుతున్నామా? రేపొద్దున ప్రతిష్ఠ నాటి సిద్ధపడతారా? మీ కుటుంబాలు మీరు సిద్ధపరుస్తారా? ఇంకా ఆ పరిస్థితి రాకమనిపే దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నీ ఎర్ర బయలుపరుస్తుంటే తోసేయద్దు. సిద్ధపడడానికి, నిలబడడానికి నీ పక్షానికి దేవుడు ఉంటాడు. హలో చెప్పంటున్నానా? ప్రభువు నీకు సహకారిగా ఉంటాడు. ప్రభువు నీకు సహకారిగా ఉంటాడు. స్తోత్రం చెప్పరానా? నువ్వు దేవుని కోసం నిలబడు, ఆయన వాక్యం లోబడిన సిద్ధపడు, ఆయన బాప్తిసం సిద్ధపడు. దేవుడు నీ సహకారిగా ఉంటాడు తప్ప నేను సహకారిగా లేకుండా వదిలేసేవాడు కానే కాదు. ఆమెన్. కాబట్టి బాప్తిసం పొందాలి. ఈ పనికి ఎవరు పూనుకోవాలి? సంఘము పూనుకోవాలి, శిష్యులైన వాళ్ళు పూనుకోవాలి. సియోను ఏం చేయమంటే, సియోను లెమ్ము లేచి ఏం చేయాలంట? బలాన్ని, అంటే బలం లేదా ఇప్పుడు? అంటే బలం లేదనే అర్థం, ఆశ చచ్చిపోయిందనే అర్థం. అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది మేలు పొందుకోవాలి, ప్రభు పరిచర్యలో అనేక మంది రక్షణ పొందుకోవడం చూడాలి, నా కుటుంబీకి రక్షణ పొందాలి, నా బిడ్డలు బాప్తిసం పొందాలి. ఈ తపన చల్లారిపోయిందనే అర్థం. మాట్లాడరా? ఆయన ఏమన్నాడు? మొదటి కాలంలో యెషయా గ్రంథంలో 1:59 పురాతన కాలంలో మనకున్న బలము ఇప్పుడు రావాలి మీకు. మొదట్లో ఎంత తాపత్రయము, ప్రారంభంలో ఈ మందిరం ప్రారంభించే నాటికి ఎంత ఆతృత కలిగారు, ఎంత తాతాలాడుతూ చకచగా నిర్మాణాలు చేసేశారు. దేవుడు మనం నిలబెడితే ఎంత అద్భుతంగా 24 రోజుల్లో దీన్ని నిలబెట్టేశాడే. అది ఆశ లేకుండా జరిగిందా? ఆనాటి ప్రేమ దేవుడు కోరుకున్నాడు. ఆమెన్. ఇప్పటికీ ఆనాటి ప్రేమ కోరుకున్నాడు. ఆపదలో మనం ఏదో కొన్ని పరిస్థితులు వెళ్ళలేకపోవటం వల్ల వాళ్ళకన్నా బలహీనత, వాళ్ళకన్నా చిన్న ఆలోచన ఏమో తప్ప వాళ్ళని వదులుకోవాలని మన ఉద్దేశం కాదు. క్రమంలో లేకపోతే దేవుడే చెప్పాడు, ఫలించని తీగ పనికిరాని తీగల్ని తీసి పారేయమన్నాడు దేవుడే. పని లేకుండా ఎందుకు మీరు దండగా ఉన్న తీగలు పాడు చేయడం తప్ప. కనుక జారిపోనివ్వద్దు దేవుని. స్తోత్రం చెప్పండి నాన్న. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మొదటి ప్రేమ ఎంత తాపత్ర, ఎవ్వరు జారిపోవడానికి వీల్లేదని పరిగెత్తామే. దేవుడు అన్నాడు, ఈ 4 ఉద్దేశాలు, దేవుని దగ్గర 4 ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు ఎవరిది బాధ్యత అంటే సియోను బాధ్యత. ఎవరా సియోను? సంఘ బాధ్యత. ఎవరా సంఘము? వ్యక్తిగతంగా నీ బాధ్యత, నా బాధ్యత. ఏమన్నాడు? లెమ్ము బలము తెచ్చుకో. హల్లు చెప్పండి రా. అంటే బలం వదిలేసావు, బలమైన ఆశ లేదు, బలమైన ప్రార్థన లేదు, బలమైనటువంటి ఆత్మ నడిపింపు లేదు, బలమైన ఆశ చచ్చిపోయింది. వాళ్ళ కోసం ప్రయత్నం, వీళ్ళ కోసం ప్రయత్నం చచ్చిపోయింది. మనకెందుకు లేరా, మనమే జారిపోదాం అన్న స్థితిలో దిగజారిపోయారే. దేవుడిని నాడు రండి బయటికి, దానిలో నుంచి బయటికి రండి. హల్లు చెప్పండి. సేవకుడు పక్షపాతి కాదు. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం సేవకుడు వెళ్తాడు. మీరు పక్షపాతం ఉందనుకుంటే నా పళ్ళే రాలితే మీరు బాధపడబాకండి. పళ్ళు రాలు కొట్టిన తర్వాత మీరే సంతోషపడవచ్చు, ఏం బాధపడవద్దు. మీరెందుకు బాధపడతారు? నీకేదో నచ్చలేదనో, సేవకుని ద్వారా బాధ కలిగిందనో సేవకుని చూసి మానకండి, పరిచర్య మానకండి. ఆమెన్. హల్లెలూయా. సియోను లెమ్ము, బలము ధరించుకో. పురాతన కాలములో లేచినట్లు లెమ్ము. ఒకప్పుడు రాహాబును తుత్తినలుగా చేసేసావు, మకరాన్ని పొడి చేసావు. ఒకప్పుడు సాతాను మీద విజయం సాధించావు. ఒకప్పుడు విజయాలు సాధించారు. గొప్ప ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. అలాంటి బిడ్డలు ఇప్పుడు చల్లారిపోయారు. మీరు తిరిగి లేవండి. హల్లు చెప్పండి. ఒకటి, తిరిగి మొదటి ప్రేమను మనం సంపాదించుకోవాలి. రెండోది 52:1 యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఏంట్రా ఈ పని చేయడానికి సియోను ఏం చేయాలి?
తిరిగి మొదటి ప్రేమను తెచ్చుకోవాలి, మొదటి బలము, మొదటి ప్రయాసం మనం తిరిగి తెచ్చుకోవాలి మన ప్రభు కోసం. ఎందుకు తెచ్చుకోవాలిరా? ప్రభు నీ కొరకు ప్రయాసపడదు. ఎందుకు? నీ చిత్తము బయలుపరిచావు మాకు. ఆ చిత్తం నెరవేర్చడం కొరకే నన్ను ఎంచుకున్నావు నీవు. మాటలు అర్థమవుతుంది మీకు. 4 ఉద్దేశాలు చెప్పాడు. ఆ 4 ఉద్దేశాలు జరిగి తీరాలి. అందుకొరకు ఎవడో రాడు, నిన్నే వాడుకుంటాడు దేవుడు. దానికోసం ఏం చేయాలి? నువ్వు తిరిగి ఆయన కొరకు నువ్వు పురుగొల్పుకోవాలి. లేవడం అంటే ఏంటి? లెమ్ము అంటే పురుగొల్పుకో. మొదట్లో ఉన్న ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆనాడు ఎంత ప్రయాసపడ్డావు, ఈనాడు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నావు. దాని కారణాలు ఉన్నాయి, నాకు నువ్వు చెప్తావు కారణాలు అవన్నీ. ఆ కారణాలని దేవుని దగ్గర చెప్పుకొని సరిపోవాలి. ఆ కారణాలు పక్కన పెట్టి తిరిగి మన కారణాలు కాదు ముఖ్యం, దేవుని చిత్తం జరగడం ముఖ్యము. ఆమెన్. రెండవదిగా ఏం చెప్పాలి? సుందర వస్త్రములు ధరించుకోండి. సుందర వస్త్రాలు ధరించుకోండి. ఏంటి సుందర వస్త్రాలు అంటే? వస్త్రం అంటే జీవితమేనా? చెప్పండి. వస్త్రం అంటే జీవితము. సుందర వస్త్రము, పరిశుద్ధ వస్త్రాన్ని పరిశుద్ధంగా జీవించే వాళ్ళు చేసే పని ఇది. ఆమెన్. అడుగులకి బ్రతికేస్తా, నష్టానికి జీవిస్తా, నష్టానికి ప్రవర్తిస్తా, నేను కూడా పరిచర్య చేస్తా. నీ పరిచర్య పనికిరాదు, నీ అర్పణలు పనికిరావు. అక్కడ హేబేలుని ఇష్టపడ్డాడు, హేబేలు యొక్క కానుకను అంగీకరించాడు దేవుడు. కయ్యను కాదు సుమా. నీ సొంత నిర్ణయాలతో నీ సొంత ఇష్టాలు కాదు ఇక్కడ జరగాల్సింది, దేవుని చిత్తం జరగాలి. ఆమెన్. సుందర వస్త్రాలు ధరించుకోవడం అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించి ఆయన పరిచర్య చేయాలి. హల్లు చెబుదాము నాన్న. అలాగే నా చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలారా, దేవుని వాక్య వాళ్ళ దేవుడు బయలుపరుచు. దేవుడే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే కూర్చున్న ప్రతి కొడుకుతో ప్రతి కూతురుతో మాట్లాడుతున్నాడు. నాకు పట్టదనుకోబాకు, నీ చెవులో చెప్పమ చేస్తున్నాడు. లెక్క చేయకుండా వెళ్తే దీని పర్యవసానం తెలియదు మనకి. మీరు ఎక్కడో ఉండి ఆయన పరిచర్యకు పాల్గొంటున్నారంటే మీరు అక్కడి నుంచి బయటికి రావట్లేదంట. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా పరిచర్య చేసి మీరు నా చిత్తాన్ని నెరవేర్చని కోరుకుని మీరు ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి. అక్కడ నుండి వెళ్ళిపోండి. ఎక్కడ? అపవిత్రమైన దాని దగ్గర నుంచి వెళ్ళిపోండి. అపవిత్ర బ్రతుకుల నుంచి తొలగిపోండి. స్తోత్రం చెప్పండి నాన్న. అప్పుడు మాత్రమే నువ్వు చేసే పరిచర్యకు వెలకడతాడు దేవుడు. ఇంకా ఆ పాత, ఇంకా ఆ రోత అంటాం కదా, నీ పాత రోత జీవితము, నీ ఘోర హృదయము మారిల్దా. నీ పాత రోత జీవితము, నీ ఘోర హృదయము మారిల్దా. నూతన హృదయముతో ఆరాధన నీకొనుదా. నూతన హృదయముతో ఆరాధన నీకొనుదా. ఆమేన్. ఎలాంట? పాత రోత ఘోర హృదయం మారిపోయిందా? లేకపోతే ఇంక అక్కడే పట్టుకో ఆ పాత దాని దగ్గర కూర్చోలాడుతున్నావా? ఆ రోత బ్రతుకుతూనే ఉన్నావా? ఆ ఘోరమైన క్రూరమైన మనస్తత్వంతోనే ఉన్నావా? పక్క వాళ్ళని పలకరించిన మనస్తత్వం. ఎన్నిసార్లు చెప్తున్నా ఒక విశ్వాసిగా అన్నప్పుడు వందనాలు చెప్పుకోమని ఫ్యాషన్ ఎక్కువైపోయిందా మనకి? ఇది మొరటతనంగా ఉందా? ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక అన్న కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకోమంటున్నానా? సేవకుని చూడగానే మందిరం రాగానే సేవకుడికి వందనాలు చెప్పమని చెప్తున్నానా? వినపట్లేదు మాటలన్నీ. చాలా డెవలప్ అయిపోయామండి మేము, ఎట్లా మా పనికి రామంటే మూర్ఖపు స్వభావం. హల్లు చెప్దామా? వందనాలు చెల్లించుకుని. ఎందుకని? మనసులో ఏదో ఉంది, నోరార పలకరించుకోవడానికి అది అడ్డుపడిపోతుంది. గుణమే చేసుకో. వందనాలు చెప్పలేని కూతురా, వందనాలు చెప్పలేని కొడుకా, గుణమే చేసుకో. వచ్చే దాని నుంచి బయటికి, వెళ్ళిపోక నుంచి వందనాలు చెప్పలేని స్థితిలోంచి బయటికి రావాలి మనం. ఆమెన్. అపవిత్రమైంది ఏదో, అపవిత్ర మాటల, అపవిత్ర తలంపుల, అపవిత్ర జీవితమా, అపవిత్రమైనటువంటి ఏ పరిస్థితి అయినా మారిపోయి నూతనమైన హృదయంలోకి వచ్చేయాలట. హలో చెప్దామా? కనుక అపవిత్రమైన దాన్ని ముట్టబాకండి, దాని యొద్ద నుంచి తొలగిపోండి. యెహోవా సేవను మోసేవారులారా, యెహోవా సేవను, యెహోవా పరిచర్యను మోసే బిడ్డలారా, పవిత్రపరుచుకుంటేనే, స్తోత్రం చెప్పాలి నాన్న, పవిత్రపరుచుకున్న సీయోనుగా మీరుంటే వాళ్ళు మాత్రమే ఈ పరిచర్యను కొనసాగించాలి. ఆమెన్. ఏం చేయాలి నాన్న? సువార్త ప్రకటించాలి. చూసారా దేవుని చిత్తం బయటపెడుతున్నాడు? సువార్త ప్రకటించాలి. ఎక్కడ? నీ బ్రతుకు ద్వారా. రెండోది అవసరమైతే బాహ్యమైన కార్యక్రమాల ద్వారా సువార్త ప్రకటించాలి, సమాధానాన్ని పాటించాలి, సువర్తమానం ప్రకటించాలి, రక్షణ సమాచారాన్ని ప్రచురించాలి. అప్పుడు వాళ్ళ పాదములు దేవుని సన్నిధిలో సుందరంగా కనపడతాయి.
ఇది జరిగింది. చిన్న బిడ్డల పాదాలు కనపడ్డాయి దేవుని దగ్గర. పరిశుద్ధ పర్వతం మీద సుందరమైన పాదాలు, పసిబిడ్డలవి. అర్ధరాత్రి ఆఖరి రోజు వాళ్ళిద్దరు పిల్లలు పడుకున్నారు అక్కడ. ఆఖరి రోజు కానీ ముందు రోజు వర్షం మొదలైంది. ఫోన్ చేసేసాను, అన్నయ్య వర్షం వచ్చేస్తుంది. పరిగెత్తుకు లేచి వచ్చేస్తున్నాడు వాడు. పక్కన నా భార్య ఉంది. అయ్యా వర్షం వస్తుంది, వర్షం, కంగారు పడుతున్నారు. కంగారు పడద్దు, మన పని కాదన్న నేను. కంగారు పడద్దు, మన పని కాదు, అది దేవుని పని, ఆయన చూసుకుంటాడు. ఏంటి ఎక్కడ అవమానం జరుగుతుందో భయం కదా, ఏమవసరం భయం. నమ్మకమైన బిడ్డలుగా బ్రతికితే తన పని ఆయనే చేసుకుంటాడు. వర్షం వచ్చినా కూడా మహిమ పొందుతాడు ఆయన. వచ్చింది మహిమ పొందాడు కదా. ఆ రోజు చెప్పాను గుర్తుందా? భయపడ్డాడు సైతాన్ గాడు, మనల్ని భయపెట్టడం ట్రై చేశాడు. రాత్రికి ఘనమైన కార్యం చూడబోతున్నామన్నాము, జరిగిందా జరగలేదా? ఆయన పనేది. నేనెంత నువ్వెంత, హల్లు చెప్దామా? కాబట్టి పవిత్రమైన దాని దగ్గర మనం పవిత్రంగా జీవిస్తే వాళ్ళ పరిచయం దేవుడు వాడుకుని, అయ్యా ఈ పరిచయం కొరకు ఎంత ప్రయాసపడ్డాను అయ్యా, మనం ప్రకటించలేము. ప్రకటించడం కొరకు మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేశాం కదా. అందుకని పరిగెత్తిన పాదాలట ప్రభు సన్నిధిలో సుందరంగా కనపడుతున్నాయట. హల్లు చెప్దామా నాయన? అయ్యా ఎంత చేస్తే మాకేమో లాభం ఉందంటావా? ఆయన అన్న చూడండి 52:12 చదవండి. స్తోత్రం చెప్పండి నాన్న. హల్లెలూయా. మీ ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ భవిష్యత్తు ప్రయాణం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైతే ఒకటి ఏమన్నాడు నాన్న, ఒకటి నూతన బలం తెచ్చుకోండి. పూర్వకాలంలో ఎలా ఆశ కలిగి ప్రయత్నం చేశారు ప్రభు మందిరం కొరకు, ప్రభు పరిచర్య కొరకు ఎలా తపన పడ్డారో మళ్ళా ఆ స్థితిలోకి తిరిగి సమర్పణ చేసుకోండి. రెండోది పరిశుద్ధమైన జీవితం, సుందరవస్త్రం అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి బ్రతకండి. మూడోది అపవిత్రమైన వాటికి దూరంగా వెళ్ళిపోండి. అపవిత్రమైన జీవితం నుంచి బయటకు వచ్చేసేయండి. యెహోవా సేవోపకరణాలు, సేవని మోసే బిడ్డలారా మిమ్మల్ని పవిత్రంగా కాపాడుకోండి. 2 తిమోతి 2:21 అంటాడు, తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి దేవుడు వాడుకొనడానికి అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యానికి సిద్ధపరిచి దేవుడు వాడుకుంటాడు. ఘనత కలిగిన పాత్రగా దేవుడు వాడుకుంటాడట. అయ్యా ఇంతగా వాడబడితే ఆయన చిత్తం కోసం ప్రయత్నం మాకేంటి లాభం అంటారా? ఆయన అంటాడు, నీ ముందర నీ సైన్యము వెనక, నీ సైన్యానికి ముందర నీ సైన్యానికి వెనక దేవుడు కాపలా కాస్తాడు. స్తోత్రం చెప్పండి నాన్న. నువ్వు దేవుని కోసం ప్రయాసపడితే ఆయన రుణస్తుడు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు, నీ సైన్యం, నీ సంతానం, నీ బిడ్డలు, నీ వారసులు, నీ సైన్యము ఎక్కడికి వెళ్ళినా ముందు ఆయనే ఉంటాడట, వెనక కూడా ఆయనే ఉండి కాపలా కాసుకుంటాడట. ఏ సియోను? ప్రభు కొరకు ప్రయాసపడిన సియోను, ప్రభు కోసం పరుగులెత్తిన పాదములు కలిగిన సియోను, ప్రభు కొరకు జీవితాన్ని పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని ప్రభు చిత్త నెరవేర్చడం కోసం ఆశపడినటువంటి, పురికొల్పబడినటువంటి సియోను ఉందే, ఆ సియోను యొక్క సైన్యానికి ముందు వెనక దేవుడు ఉంటాడంటే, కాపలా కాసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. యెహోవా సియోనును ఆదరిస్తాడా, ఆదరించడా? నువ్వు పరిచర్య చేస్తే దానికి ప్రతిఫలం చూస్తావు. ఎంతగా ఆదరించబడతావో, ఎంత దీవించబడతావు వాగ్దానం చేస్తున్నావు. చూసుకో. భవిష్యత్ కాలం నిజంగా గుండె నిండా ఆశ కలిగి ప్రయాసపడిన అక్క చెల్లెలారా, అందములారా, మీ వంతు ఇప్పుడు అనుభవించండి. మీరు దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుభవించండి. మీరు ఆదరించబడబోతున్నారు. రెండేమన్నాడు? దాని పాడైన స్థలములన్నిటినీ, సోదరు చెప్పండి ఆయన, పాడైన స్థితిలో ఏమైనా ఉన్నావా? ఆరోగ్యం పాడైపోయిందా? ఆర్థికంగా పాడైన స్థితిలో ఉన్నారా? భవిష్యత్తు పరంగా పాడైన స్థితిలో ఉన్నారా? ఎక్కడ పాడైన స్థితిలో ఉన్నాయో ఆ పాడైన స్థితులన్నిటినీ బాగు చేసి ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతవరకు చేసిన దానికి ఇప్పుడు పొందబోతున్నావు, భవిష్యత్తులో కూడా పొందబోతావు. కనుక ప్రయాసపడుతున్న దేవుని కోసం మమ్మల్ని ఎవడు చూస్తాడు? దేవుడు చూస్తాడు. వెనుక ఒక ఎరగ తీసి పని చేస్తారు. అక్కడ విలువబంది నీకు అని మొరుగుతుంటే కొన్ని కుక్కలు, ఆ మొరిగే కుక్కల్ని మొరుగులు కావాలా? ఇక్కడ వాక్యం కావాలా నీకు? ఆ పాస్టర్ ఎవడు? అసలు పాస్టర్ ఎవడు? సంఘ బిడ్డలు ఎవరు? నీ గుర్తుపెట్టుకోవడానికి దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. నీ పాదాలు సుందరంగా చూస్తున్నాడు అక్కడ. ఈ కుక్కలు మరుగుతుంటే కుక్కల మాటలు వినేసి నువ్వు బాధపడతావు ఎందుకు? పాస్టర్ గారిని చూసి నేను బాధపడతాను. నువ్వు ఇప్పుడు నువ్వు మన పరిచయం చేసావా? నానా చిన్నబిడ్డలారా, పెద్దవాళ్ళారా, ఇదిగో ఈ ఆదరణ పొందుకోండి. ఇది వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం ఇది. హల్లు చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. మీ పాడైన స్థితులన్నిటినీ బాగు చేసి ఆదరించబోతున్నాడు. మీ అరణ్య స్థలములను
అబ్బా హల్లు చెప్పండి. అరణ్య స్థలములను ఏదేనిలాగా మార్చబోతున్నాడు. అరణ్య స్థలం అంటే తినడానికి కూడా తినలేని పరిస్థితి, కరువు, కాటకాలు, అవసరాలు, అధోగతి పరిస్థితి. దేవుడు అన్నాడు, నా కొరకు నిలబడ్డావు కదా సీయోను, నా కొరకు రేపుకున్నావు కదా, నా కొరకు సమర్పణ చేసి పరిచర్య చేసావు కదా, ఇదిగో చూడు ఇప్పుడు నీ అరణ్య పరిస్థితి ఎంత మార్చబడిపోతున్నాయి. ఏదైనా సమృద్ధి, ఏది కొరవ లేదు అక్కడ. హల్లు చెప్పండి నాన్న, సమృద్ధి స్థలముగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మార్చబోతున్నాను. తర్వాత దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అవుతాయి. స్తోత్రం చెప్పండి. ఒరే నాయన, ఆశపడ్డవాడు ఈరోజు చదివిన కీర్తనలో కూడా 96వ కీర్తన అనుకుంటాను, యెహోవా ఏం చేస్తున్నాడు చివరి మాటల్లో, వాళ్ళ పొలాలు హర్షిస్తాయన్నాడు. చూడండి, స్తోత్రం చెప్పనానా. యెహోవా చిత్తం కోసం ప్రయాసపడుతున్న కొడుకా కూతురా, మీ పొలాలు సమృద్ధి నింపేస్తాడు దేవుడు. ఉందా లేదా మాట అక్కడ? చదువు, పొలములు హర్షిస్తాయి. పొలంలో ఏముంటాయి? పంటలేగా. చెప్పరా నాన్న, పొలంలో ఏముంటాయి? పంటలేగా. పొలమును దానిలో ఉన్న పంట ఏం చేస్తుందంట? ప్రహర్షిస్తుంది, కళకళ్ళాడుతుంది. నిండైన పంట, సమృద్ధి అయిన పంట. రుణస్తుడు కాదు, నువ్వు చిన్న చేత్తో సహాయపడు, పెద్ద చెయ్యి, ఆకాశాన్ని కొలిచేంత పెద్ద చెయ్యి. మనుషుల మాట పట్టుకొని వెనకపోతున్నటువంటి నష్టపోతున్న నష్ట జాతకులారా, రండి ప్రభు కోసం పరిచర్య చేయండి. నీ జీవితం ద్వారా ఆయన చూపించండి. ఎక్కడ అవకాశానికి ప్రయాసపడండి ప్రభు కొరకు. తిరిగి పుడుకొల్పుకోండి, పవిత్రంగా సమర్పణ చేసుకుని బ్రతకండి. మీ పొలాలని పుట్టులుగా పండిస్తాడు దేవుడు. హల్లు చెప్పండి నాయన. పొలములు దానిలో సర్వస్వమును హర్షిస్తాయి. తర్వాత అంతేనా? వనవృక్షాలు, మామిడి చెట్లు, మామిడి పంట, ఇంకేముంటాయి? వృక్షాల పంటలు, ఉద్యాన పంటలు, ఆకుకూరలు, కూరగాయల పంటలు, ఏదైనా సరే ఏం చేస్తారంట? వాటిని పండించి సంతోషాన్ని నింపేస్తారట. ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి. 3వ వచనంలో ఇవన్నీ దేవుని కొరకు ప్రయాసపడ్డ వాళ్ళ జీవితాలలో ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములు, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచిపెడితే ఎంతసేపు వెనకడికి వేద్దాం, ఏం సంపాదించుకుందాం? రండి ముందుకి. అందుకని మార్చి వార్తలో ప్రభు చెప్పింది ఏంటి? చదువు ఒకసారి చివరిగా. మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఆ పై వచ్చిన వాళ్ళు దేవుడు గద్దించిన మాట ఉందా? శిష్యుల్ని గద్దించాడా? 11 మంది కూర్చొని తింటున్నారంట. ఒరే సోరిపోతున్నారన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట అన్నట్టు కానీ గద్దించారంటే వాడికి భాషలో చెప్తున్నా. ఒరే 11 మంది కూర్చొని తింటున్నారు ఇక్కడ, ఎందుకురా ఉపయోగం మీ వల్ల? మీ హృదయాల కాఠిన్యం పెరిగిపోయింది అన్నాడు. మీ హృదయాల కాఠిన్యం పెరిగిపోయింది, అపనమ్మకం పెరిగిపోయింది. ఆడాళ్ళు వచ్చి చెప్పారు ప్రభు తిరిగి లేచాడని. మీరు నమ్మట్లా విషయాన్ని. మీరు నమ్మలేదు. నేను కనపడ్డా, నమ్మలేదు. ఇద్దరు అమ్మాయి ప్రాంతానికి వెళ్తే కనపడి ఆహారం పెట్టా, అప్పుడు అబ్బబ్బో హల్లెలూయా అన్నారు, మానేశారు. ఎప్పటికప్పుడే కొత్త అయిపోతుంది మీ జీవితాల్లో. ఆమేన్. దేవుడు ఏం గద్దించాడు. నేను తిరిగి లేచానని చెప్పరారా? నేను తిరిగి లేచిన దేవుడు అని చెప్పరారా? నేనే దేవుడని, నా ద్వారా రక్షణ ఉందని చెప్పరారా? మీరు తిని కూర్చుంటారా అని దేవుడు గద్దించారంట. హల్లు చెప్పండి. మన బ్రతుకుల్లో తిరిగి లేచిన అనుభవాలు మనలో లేకపోతే దేవుడు మనం కూడా గద్దిస్తాడు. ఊరికే వస్తున్నాం గుడికి, మన దేవుడు తిరిగి లేచాడని గుర్తులు కనపడుతున్నాయా నీలో? ఏమంటాడు? నేను తిరిగి లేచానని చెప్పరారా అన్నాడు. మేము చెప్పలేమండి, మాకేమొచ్చండి సువార్త. నీ బ్రతుకే చెప్పాలరా కూతురా కొడుక, నీ బ్రతుకు చెప్పాలి. నా దేవుడు తిరిగి లేచిన దేవుడు, నన్ను తిరిగి లేపాడు, నా అలవాట్లు మార్చాడు, నా మాట మారిపోయింది, నా బ్రతుకు చెప్ప. ఇదిరా తిరిగి లేచిన బ్రతుకు అంటే. ఊరికే గుడికొచ్చిపోయేట బతుకోడు బతికే. దేవుడు అన్నాడు, తిని కూర్చుని తింటారా మీరు? గద్దించాడంట. మరి ఎట్లా గద్దించి నాకు తెలియదు. ఊరికి తేరగా వచ్చిందని ఆయన శరీరాన్ని రొట్టెని తీసుకుని వెళ్ళిపోతున్నా బిడ్డలారా. ఈరోజు మందిరానికి వచ్చిన బిడ్డలారా ప్రాధాయపడుతున్నా. ఈ వాక్యాన్ని ఊరికే తినేసి అజీర్ణంతో కక్కేసిపోతున్న బిడ్డలారా. దేవుడు అన్నాడు, ఇలా వెళ్ళిపోవడానికేనా మీరు నేను ఎన్నుకున్నది? మీరు వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి, నేను తిరిగి లేచిన దేవుడిని సువార్త చెప్పండి. హల్లు చెప్పండి. మేము ఎక్కడ ప్రకటించగలమంటే మాకు చదువు వచ్చా, మాకు వాక్యం వచ్చా? నేను చెప్పా, అందుకే నీ జీవితమే సువార్త. మాట్లాడు కొడుకా, నీ జీవితం సువార్తగా ఉందా? నీ మాట తీరు తిరిగి లేచిన తనంలో ఉందా? నీ ప్రవర్తించే ప్రవర్తన తిరిగి లేచిన ప్రవర్తనగా ఉందా? అయ్యా, ఒక ఆయన చచ్చిపోతే వెళ్ళా నేను పలకరించడానికి గొల్లేపల్లిలో.
హిందువులు. అయ్యా ఈ బాగా తాగొచ్చి ఆ పిల్లను పచ్చిబూతులు తిట్టేవాడు అయ్యా. ఇది మాత్రం తక్కువ తిందా? భార్య ఓ ఏడుస్తుంది, అడిమే చనిపోయిన ఆత్మ పడి ఓ ఏడుస్తుంది. కొత్తగా గుడి దగ్గరికి వస్తుందని పలకిస్తాకి వెళ్ళా నేను. ఆ మధ్య గుడికి వస్తుంది ఆ పిల్ల భార్య. భర్త చనిపోయాడు కొంచెం త్రాగి. అని బట్టి ఏడుస్తుంటే ఆ సాక్ష్యం చెప్తున్నారు, చుట్టుపక్కల చెప్తున్నారు సాక్ష్యం. అయ్యా నన్ను చూసి పాస్టర్ గారిని చూసి గుర్తుపట్టి వాళ్ళు, అయ్యా వాడు తాగొచ్చి పచ్చిబుద్ధులు ఎడతా ఉంటే ఏమే తక్కువ తినేది కాదు, ఇంకా పచ్చిబుద్ధులు తిట్టేది. ఆడు కొడతా ఉంటే తాగున్నాడేమో ఒక తోపు తోసేది, ఆడు కింద పడిపోయేవాడు, తిరగబడేదయ్యా. మీ గుడికి రావటం మొదలెట్టింది, ఆడెన్ని తిట్టినా పడుతుందయ్యా. వాడు కొడుతుంటే దెబ్బ కాస్తుంది తప్ప ఇటువంటి తోసేసేదాన్ని తాగిన తన మీద ఇదే కొట్టేసి తిరగబడి. ఇప్పుడు ఆ కొడుతుంటే నోరెత్తట్లేదయ్యా. ఇది కదా తిరిగి లేచిన జీవితం. ఈ మాట తీరు కదా తిరిగి లేచిన మాటతనం. ఎలా బ్రతుకుతున్నాం? యేసయ్య చెప్పు, రండి వెళ్ళండి. ఒక సువార్త చెప్పండి, మీటింగ్లు పెట్టి చెప్పడం కాదు. నీ బ్రతుకే సువార్త అయితే ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చేస్తారో. నిలబడి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ మాటలు దీవించండి. నీ ఎడల ప్రేమ, నీ ఎడల నీ పరిచర్యల ఆకాంక్ష, ఆశ, తృప్తి కలిగిన బిడ్డలుగా తీసుకొని వెళ్ళండి అయ్యా. నీకు మాదిరికరమైన కూతుళ్ళమే మేము, మాదిరికరమైన కొడుకులమే మేము, అలాంటి సహవాసం కలిగిన వాళ్ళు మేమని సాక్ష్యాన్ని నీ బిడ్డలు పొందుకోవాలి త్వరలోని. వాడుకోండి, దీవించండి, ఆశీర్వించండి. మొన్న పడ్డ ప్రయాస తగిన ప్రతిఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. అనారోగ్యాలు ఉన్న స్వస్థపరచండి, ఆర్థికంగా సమృద్ధినివ్వండి. నీ కోసం ప్రయాసపడే బిడ్డలు ఎలా దీవిస్తానన్నావు, ఎలా కాపాడుతానన్నావో ఆ వాగ్దానాలని బిడ్డల పక్షంగా నెరవేర్చండి. పేరు పేరున ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని ప్రతి పెద్ద తల్లి తండ్రి వరకు, అక్కచెల్లెల కొరకు, అన్నదమ్ముల కొరకు వందనాలు చెల్లిస్తూ అయ్యా నీ ప్రేమను కలిగిన వాళ్ళంగా ప్రభా, లోపల ఒకటి బయటకు ఒకటిగా కనపడేటువంటి వేషధారులాగా బ్రతకండి. ఉన్నదేదో మొహం మీద కొండభద్రుని చెప్పేసుకోవడం, మళ్ళీ తిరిగి కలిసిపోయి అన్యోన్యంగా బ్రతకడం మాకు నేర్పించు ప్రభువా. నీ బిడ్డ లక్షణం అది. అలాంటి కుమారులుగా కుమార్ సిద్ధపరచమని, ఈ పరిచర్యను చెరగొట్టాలని, ఈ పరిచర్యలో నాయన కుట్రలు కుతంత్రాలు పన్ని దీన్ని ఛేదన చేయాలని ప్రయత్నం చేసే ప్రతి శక్తి యేసు నామములో ఓడిపోవును గాక. యేసు నామములో ఆ కుట్రలన్నీ కాలిపోవును గాక. సమాధానంతో నింపండి, శాంతితో నింపండి ప్రభువా. దీవించి పంపించండి. గర్భఫలాలు లేని వారి గర్భఫలాలు దయచే యేసు నామములో గర్భఫలాలతో వాళ్ళు దీవించబడుదురు గాక. మీ చిత్తాన్ని బట్టి ఈ సహవాసంలో వివాహమైన బిడ్డలందరికీ మీరు ఇస్తున్న గర్భఫలాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు అన్నారు, నీకు నమ్మకంగా నీ మాట ప్రకారం జీవిస్తే మీలో గొడ్డుబోతులు ఉండరని మీరు చెప్పారయ్యా. మా సంఘం అలా ఉండి నీ మాట ప్రకారం జీవిస్తూ ఎవ్వరు కూడా సంతానహీనులుగా ఉండక సంతానం కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. మంచి వివాహ సంబంధాలు సిద్ధపరచండి. చదువుకునే బిడ్డల కోసం ప్రభువా, ఇంటర్మీడియట్లో సీట్ల కొరకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్ నీట్ కొరకు, ఐఐటీల కొరకు సిద్ధపడుతున్న వారికి సీట్ల కొరకు, అలాగే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్లో పాలిటెక్నిక్ ఐటీఐలో చేస్తున్న బిడ్డలకు అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు మా పంట పొలాలు ప్రభు సిద్ధపడుతున్న పంటల కొరకు నిండుగా పండాలి మీరు చెప్తున్నారు కదా. అయ్యా అయ్యా నువ్వు మా జీవితాలకు వస్తే, మా కుటుంబాల మీదకి వస్తే మా పొలాలు సంతోషిస్తాయట, మా వనవృక్షాలు ఆనందిస్తాయంట. దేవా ఆ దీవెన మా కళ్ళారు మేము చూడాలి ప్రభువా. సహాయించమని ప్రభువా, అన్ని రీతిలో కూడా బిడ్డను దీవించమని యేసయ్య నామమున పేరిట వేడుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ వారమంతా రెక్కల చాటున భద్రపరిచి ప్రతి ప్రార్థన ద్వారా దేవుని సిద్ధపరిచి మనల్ని సంతోషపడి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.